Okay. Good morning, friends. Once again, welcome to the mobile pay. మనకు అతి త్వరలోనే మన ఇండియాలో ఒక రెవల్యూషన్ అనేది రాబోతుంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు ప్రతిరోజు. ఆ రెవల్యూషన్ ఒక విప్లవం ఏంటంటే అది ఒక మొబైల్ పే. అది ఒక ఈ కామర్స్ అప్లికేషన్. డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు చాలా మంది మీ ఫ్రెండ్స్ చెప్పి ఉంటారు. మన ఇండియాలో ఒక రెవల్యూషన్ అనేది రాబోతుంది. ఒక మొబైల్ పే అనే యాప్ ఈ కామర్స్ అప్లికేషన్ లాంచ్ అయ్యింది. దాంట్లో మనం ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు, ఎలాంటి రిస్క్ లేదు. ఇది 100% జెన్యూన్ బిజినెస్, జెన్యూన్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్క యూజర్ కూడా దీంట్లో నుంచి లక్షల్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ మీకు మీ మిత్రులు ఎవరైతే మిమ్మల్ని ఈ జూమ్ మీటింగ్ లోకి ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు చెప్పి ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, వారు చెప్పింది నిజం. ఖచ్చితంగా ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది అతి కొద్ది రోజుల్లోనే, ఎక్కువ టైం తీసుకోదు. ఎందుకు చెప్తున్నానంటే సార్, కంపెనీ స్టార్ట్ అయ్యి 1 month కూడా కాలేదు. హార్డ్లీ ఓకే, ఎగ్జాక్ట్ ఈ రోజు 1 month 1 lakh యూజర్స్ క్రాస్ చేయడం జరిగింది. ఇక నుంచి ఈ డిజిట్ అనేది ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ లో పెరగడం జరుగుతుంది. అతి కొద్ది రోజునే 10 lakh మైల్ స్టోన్, 1 CR మైల్ స్టోన్ కూడా మన కంపెనీ క్రాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అంతా గమనిస్తే ఖచ్చితంగా ఒక ఈ కామర్స్ రెవల్యూషన్ అని రాబోతుంది. ఆ ఈ కామర్స్ రెవల్యూషన్ లో మన మొబైల్ పే అనేది మేజర్ పార్ట్ తీసుకోబోతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఏంటి సార్ ఈ కామర్స్ అంటే? మీకు యాక్చువల్గా నేను కంప్లీట్ అన్ని స్లైడ్స్ చెప్పట్లేదు, ఇంపార్టెంట్ గా డిస్కస్ చేస్తున్నాను, మీరు గమనించండి. ఇక్కడ మన కంపెనీ ఒక 3 కీ పాయింట్స్ ఆధారంగా, ఒక 3 కీ పాయింట్స్ బేస్ చేసుకుని రన్ కావడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అవన్నీ కూడా. 1 ఈ కామర్స్, 2 అఫిలియేట్ మార్కెటింగ్, 3 రెఫరల్ ప్రోగ్రామ్. ఈ 3 పాయింట్స్ ఆధారంగా చేసుకొని ఈ 3 పాయింట్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మన కంపెనీ ఆపరేట్ అవుతుంది. ఇందులో నేను ఒక్కొక్క పాయింట్ గురించి మీకు డీప్ గా డిస్కస్ చేస్తాను, మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ కామర్స్. డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మనం కొన్ని సంవత్సరాల నుంచి ఈ కామర్స్ అనే పదం మనం వింటున్నాం. కానీ ఇప్పుడు ప్రతిరోజు ప్రతి పేపర్లో, ప్రతి న్యూస్ పేపర్లో, ప్రతి న్యూస్ ఛానల్లో మనం వింటున్నాం ఈ కామర్స్, ఈ కామర్స్, ఈ కామర్స్. ఈ కామర్స్ లో ఇండియా నెంబర్ 1 లేదా నెంబర్ 2 కాబోతుంది త్వరలో అని. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఈ కామర్స్ సెక్టర్ లో, ఈ కామర్స్ ఇండస్ట్రీలో మన ఇండియా అనేది 6th ప్లేస్ లో ఉండడం జరిగింది. మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి మన ఇండియా అతి త్వరలోనే నెంబర్ 2 లేదా నెంబర్ 1 పొజిషన్ కి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇంతకు ఏంటి సార్ ఈ కామర్స్ అంటే? మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, వెరీ సింపుల్. ఈ కామర్స్ అంటే వేరే విధంగా కాదు, ఇది ఒక ఎలక్ట్రానిక్ కామర్స్. ఒక కంప్యూటర్ ఆధారంగా ఇంటర్నెట్ ఉపయోగించి మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్, మీన్స్ వస్తు కొనుగోలు కానీ, వస్తు అమ్మకాలు కానీ, ఏవైనా కానీ ఇంటర్నెట్ ఉపయోగించి జరిగినట్లయితే దాన్ని మనం ఈ కామర్స్ అనడం జరుగుతుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒక 5-10 years బ్యాక్ మనం ఆలోచించినట్లయితే, ఎవరైనా మీరు అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా, మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలన్నా, లేకపోతే మీరు అమౌంట్ డ్రా చేసుకోవాలన్నా కూడా మీరు మీకు సంబంధిత బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఒక రిసిప్ట్ విత్డ్రాల్ ఫామో లేదా డిపాజిట్ ఫామో ఫిల్అప్ చేసి లైన్ లో నిల్చొని మీరు ఫిజికల్ గా డబ్బులు తెచ్చుకునే వాళ్ళు. అదే విధంగా మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఆ సంబంధిత మొబైల్ రీఛార్జ్ షాప్ కి వెళ్ళి మీరు అమౌంట్ పే చేసి ఒక స్క్రాచ్ కార్డు తీసుకొని స్క్రాచ్ చేసుకొని రీఛార్జ్ చేసుకునే వాళ్ళం. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయాలంటే సంబంధిత ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం అమౌంట్ పే చేసి ఒక రసీదు తీసుకొని మనం వచ్చేవాళ్ళం. లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫీసర్స్ విలేజెస్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ బిల్ మనం పే చేసేవాళ్ళం. ఏదైనా మనకు వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే మన కోర్స్ మన కిరాణా షాపు కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు, లేదంటే ఎక్కడికైనా ఫిజికల్ గా మనం ఆ షాప్కి వెళ్ళి అక్కడ మనం అమౌంట్ పే చేసి ఆ వస్తువు మనం తెచ్చుకునే వాళ్ళం.
మనం ఏదైనా వస్తువు అమ్మాలి అనుకున్నా కానీ మనం సంబంధిత మార్కెట్కి వెళ్ళి అక్కడ మనం వస్తువులను సబ్మిట్ చేసి మనం అక్కడ అమౌంట్ తీసుకొని రసీదు తీసుకొని రిసిప్ట్ తీసుకొని రావడం జరిగేది. ఇవన్నీ మీకు తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా అవన్నీ ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ అన్ని తగ్గుకుంటూ ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఒక ఈ కామర్స్ అనే ఒక పదము హైలైట్ అవుతూ ఈ అఫ్ కోర్స్ దీనికి రీజన్ మన ఇండియాలో స్టార్ట్ చేసినటువంటి స్టార్ట్అప్ ఇండియా ప్రాజెక్ట్ కావచ్చు, డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ కావచ్చు, స్కిల్ ఇండియా ప్రాజెక్ట్ కావచ్చు, ఇక చెప్పుకుంటూ పోతే మొత్తం ఈ కామర్స్ బేస్ చేసుకొని నడుస్తున్నటువంటి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఈ కామర్స్ ఆధారంగా వచ్చినటువంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. రీజన్ ఏదైనా కానీ ప్రజలలో మొత్తం కూడా ఒక ఈ కామర్స్ ఆన్లైన్ ఒక రెవల్యూషన్ అనేది వస్తున్నది, దినదిన అభివృద్ధి పొందుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క న్యూస్ పేపర్ మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనే విషయం. ఇప్పటి వరకు మీకు చెప్తున్నటువంటి సర్వీసెస్ చూసినట్టయితే అదే ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. మీరు రీఛార్జ్ కావాలంటే ఇప్పుడు ఎవరు కూడా షాప్కి వెళ్ళి స్క్రాచ్ కార్డు తీసుకొని రీఛార్జ్ చేసుకున్న స్థాయిలో లేరు. ప్రతి ఒక్కరు ఎవరు మొబైల్లో నుంచి ఎవరు రీఛార్జ్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక అప్లికేషన్ ద్వారా కానీ, ఒక వెబ్సైట్ ద్వారా కానీ, లేకపోతే సంబంధిత ఒక రీఛార్జ్ ఆప్షన్ ద్వారా, మీకు పక్కన వాళ్ళు ఉన్నటువంటి షాప్ లో ఉన్నటువంటి డైరెక్ట్ రీఛార్జ్ ఆప్షన్ ద్వారా కానీ మీరు ఆన్లైన్ లో అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, వాళ్ళు ఆన్లైన్ లో రీఛార్జ్ చేస్తున్నారు. స్క్రాచ్ కార్డు కొని చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, ఎవరి ఎలక్ట్రిసిటీ బిల్ వాళ్ళకి సంబంధిత మొబైల్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచే పే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరి బిల్ వాళ్ళు పేమెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫీస్కి వెళ్ళి బిల్ పేమెంట్ చేసే వారి సంఖ్య తగ్గిపోయింది, అసలు లేదు కూడా. ఆన్లైన్ లో పేమెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు మీరు ఏదైనా వస్తువు కావాలంటే సంబంధిత షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్ ఐటమ్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఏదైనా కానీ ఆ సంఖ్య కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది. అమెజాన్ లో కావచ్చు, ఫ్లిప్కార్ట్ లో కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, కానీ వస్తువులు ఏదైనా పర్చేజ్ చేయాలన్నా కూడా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్లో మీరు పర్చేజ్ చేయడం జరుగుతుంది చాలా మంది. ఇవన్నీ ఒకసారి మీరు గమనించండి ఒకసారి. అంతేకాకుండా మీరు బస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా, ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా, సినిమా టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా కానీ ఇప్పటి వరకు ఇంతకు ముందు మీరంతా కూడా సంబంధిత రిజర్వేషన్ కౌంటర్స్ కి వెళ్ళి అక్కడ లైన్ లో నిల్చొని మనం అక్కడ అమౌంట్ 100 రూపాయలు 1000 రూపాయలు మనకు తన సంబంధిత డబ్బులు పే చేసి తెచ్చుకునే వాళ్ళం, బుకింగ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరు ట్రైన్ టికెట్ వాళ్ళ సెల్లో నుంచే బుక్ చేసుకుంటున్నారు, ఎవరు బస్ టికెట్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు, ఎవరు ఫ్లైట్ టికెట్ వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. మనం మళ్ళీ రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి లేదా ఎక్కడో కౌంటర్స్కి వెళ్ళి మనం రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతా కూడా ఆన్లైన్. ఇప్పుడు దేవస్థానాల యొక్క దర్శనాలు కూడా, దర్శన టికెట్లు కానీ ఏవైనా సరే మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం జరుగుతుంది. మీరు గమనించండి, ప్రతిదీ కూడా హోటల్ బుకింగ్స్ కావచ్చు, ఎనీథింగ్. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసినట్టయితే అతి కొద్ది రోజుల్లోనే మన ఇండియాలో ఈ కామర్స్ అనేది ఒక రెవల్యూషన్, ఒక ప్రపంచం, ఒక విప్లవం క్రియేట్ చేయబోతుంది. అలాంటి ఒక రెవల్యూషన్ లో మనం భాగస్వామ్యమై మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఒక మంచి కెరీర్ మనం తీసుకోగలము, మనం సక్సెస్ కాగలము. ఒక రాబోతున్నటువంటి ఒక రెవల్యూషన్, ఒక విప్లవంలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా అలాంటి దాంట్లో మనం ఒక ఫైనాన్షియల్ కావచ్చు, మనం టైం ఫ్రీడమ్ కానీ పొందొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ పాయింట్, అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీకు ఆల్రెడీ చాలా వరకు తెలుసు. ఇప్పటి వరకు మీరు వేరే అప్లికేషన్లు ఉపయోగించి మీరు ఆన్లైన్ సర్వీసెస్ పొందుతున్నారు. రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, ఆన్లైన్ ఎలక్ట్రానిక్ వస్తువులు పర్చేజ్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటన్నిటి ద్వారా ఎన్నో రకాల సర్వీస్ పొందుతున్నారు. కానీ వాటి నుంచి ఎవరు కూడా పెద్ద ఇన్కమ్స్ అయితే రావట్లేదు. మీరు ఏ అప్లికేషన్ నుంచి అయితే సర్వీసెస్ పొందుతున్నారో వాటికి కొన్ని వందలు, వేలు, లక్షల, కోట్ల రూపాయలు పర్ ఇయర్ వాటికి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఏంటంటే అఫిలియేట్ మార్కెట్ అంటే సింపుల్ గా ఒక అగ్రిమెంట్ ప్రాసెస్ అన్నట్టు. ఉదాహరణకి మార్కెట్ లో మీరు చూసినట్లయితే పేటిఎం ఉంది, ఫోన్ పే ఉంది, లేకపోతే వేరే అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిలో మీరు రీఛార్జ్ చేసుకుంటున్నారు, వాటిలో మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేస్తున్నారు, షాపింగ్ చేస్తున్నారు, చాలా రకాల సర్వీసెస్ పొందుతున్నారు. మీరు పొందే ప్రతి సర్వీస్ మీద సంబంధించిన అప్లికేషన్స్ కి కమిషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందే వాళ్ళ సంబంధిత
ఆ కంపెనీస్ తోటి సంబంధిత ప్రొడక్ట్స్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. కస్టమర్ మా ద్వారా వచ్చి ఏదైనా సర్వీస్ పొందినట్లయితే వాటి మీద కొంత కమిషన్ మీకు వస్తుంది కదా, దాంట్లో మాకు కొంత భాగం ఇవ్వండి అని చెప్పేసి దానిని అఫిలియేట్ మార్కెటింగ్ అని అనడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా మన మొబైల్ పే కంపెనీ కూడా ఇప్పటి వరకు ఆల్రెడీ ఒక 400 రకాల అప్లికేషన్స్, ఎలా అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, మింత్రా, ఓయో, బుక్ మై షో, మేక్ మై ట్రిప్, కన్ఫర్మ్ టికెట్, ఈ విధంగా చెప్పినట్లయితే కొన్ని వందల కొద్ది అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆల్రెడీ మన మొబైల్ పే యాప్ లో 150 రకాల యాప్ ను ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఓయో, బిగ్ బాస్కెట్ ఇలాంటి అప్లికేషన్స్. ఇక మనకు కొన్ని వందల కొద్ది అప్లికేషన్స్ రాబోతున్నాయి మన మొబైల్ పేలోకి. అసలు మన కంపెనీ యొక్క ఎయిమ్ ఏంటంటే వన్ నేషన్ వన్ యాప్, ఒక దేశంలో ఒక్కటే యాప్, అదే మొబైల్ పే. మీకు తెలుసు ఇప్పుడున్నటువంటి ఈ కామర్స్ రంగంలో, డిజిటల్ రెవల్యూషన్ లో ప్రతి ఒక్క కంపెనీ కూడా ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తుంది, ఒక మొబైల్ యాప్ ను డిజైన్ చేసుకుంటుంది, దాని ద్వారా మార్కెటింగ్ చేస్తుంది. అదే ఇంతకుముందు చూసినట్టయితే ఏదో పాంప్లెట్స్ ద్వారానో, ఫ్లెక్సీస్ ద్వారానో, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారానో మార్కెటింగ్ ఎక్స్పాండ్ చేసుకునే వాళ్ళు ప్రతి కంపెనీ కూడా. అదే ఇప్పుడు అంతా కూడా ఒక మొబైల్ యాప్ డిజైన్ చేసి యాప్ ద్వారానో, వెబ్సైట్ ద్వారానో వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు ప్రతి షాప్ వాళ్ళు కూడా. అలాంటి అన్ని అప్లికేషన్స్ కూడా మన మొబైల్ పే ఇంటిగ్రేట్ చేయడానికి రెడీగా ఉంది. మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక అమెజాన్ యాప్ ఉంది. మనకు బయట చూసినట్టయితే ఎక్కడ కూడా అమెజాన్ షాప్ అనే ఎక్కడ బోర్డు కనిపించదు. కానీ ఆ అమెజాన్ యాప్ లోకి మనం లాగిన్ అయిన తర్వాత ఏ వస్తువు ఆర్డర్ పెట్టుకున్నా కూడా మన ఇంటికి డోర్ డెలివరీ రావడం జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ యాప్ కూడా అలానే ఉంది. ఎక్కడ కూడా ఫ్లిప్కార్ట్ షాప్ అని మనకు కనిపించదు. మనం అక్కడికి వెళ్ళి వస్తువు కొనం. జస్ట్ ఆన్లైన్ లో మీరు ఒక యాప్ కానీ వెబ్సైట్ ద్వారా కానీ వెళ్ళి మీరు బుక్ చేసుకున్నట్టయితే వస్తువు మీ ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇదే విధంగా మీరు క్యాబ్ చూసుకున్నట్టయితే ఓలా కానీ, ఉబెర్ కానీ వాళ్ళకి సొంత కార్లు ఏమి లేవు. కానీ కేవలం ఓలా, ఉబెర్ అని చెప్పేసి ఒక చిన్న సాఫ్ట్వేర్, ఒక యాప్ డిజైన్ చేసుకుని కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్న ప్రతి సంవత్సరము. సేమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా సొంతగా షాపులు అవన్నీ ఏం లేవు. కానీ కేవలం ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే సిస్టమ్ ద్వారా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఈ కంపెనీ వాళ్ళు కేవలం ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. మీరు గమనించండి ఫ్రెండ్స్. సారీ, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సార్ మీకు జూమ్ డిస్కనెక్ట్ అయిందా? ప్లీజ్ వాయిస్ క్లియర్ ఉందా సార్ నాది? హలో సార్, వాయిస్ క్లియర్ ఉంది సార్. స్క్రీన్ డిస్ప్లే కావట్లేదు కదా? కావట్లేదు సార్. ఓకే, ఒక్క నిమిషం సార్. ఇక్కడ పవర్ పోయింది, ఆ వైఫై ఆగింది, జస్ట్ కంప్యూటర్. ఓకే.
ఓకే, స్క్రీన్ డిస్ప్లే అవుతుందా సార్ ప్లీజ్? అవుతుంది సార్. ఓకే, ఓకే, సారీ సార్. ఆ. రైట్. కేవలం ఏ విధమైన సొంత షాపులు లేకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్ ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకుని కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీస్ ఇవన్నీ కూడా ఒక అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ కావడం జరుగుతుంది. మన మొబైల్ పే కంపెనీ ఈ విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మనం మొబైల్ పే ఒక చిన్న అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయబోతుంది. ఎలా అంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు తెలుసు అమెజాన్ కంపెనీ చెప్తుంది ఎవ్రీ ఇయర్ మన యొక్క టర్న్ ఓవర్ మేము నెంబర్ 1 ఉన్నాం, మేము ఎన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసిన చెప్తున్నాయి. అలాంటి అన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసిన కంపెనీని మన మొబైల్ పే టైఅప్ అయి మన దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్లయితే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్ ఇవన్నీ ప్రతి అప్లికేషన్ కూడా మన మొబైల్ పే ఇంటిగ్రేట్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటికే 150 రకాల అప్లికేషన్స్ మన మొబైల్ పే యాప్ లో రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కొన్ని వేల కొద్ది అప్లికేషన్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాను మన కంపెనీ యొక్క ట్యాగ్ లైన్ వన్ నేషన్ వన్ యాప్. దేశంలో ఎన్ని అప్లికేషన్ రావని, ఎంత పెద్ద టర్న్ ఓవర్ క్రియేట్ చేసేటటువంటి అప్లికేషన్స్ రాని వాటితో మన మొబైల్ పే టైఅప్ అయి మనకు ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. దీనినే అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అంటున్నాం. సేమ్ ఇప్పటి వరకు మనం ఏవైతే సర్వీసెస్ పొందుతున్నామో అవి వేరే వేరే అప్లికేషన్ ద్వారా పొందుతున్నాం. వాటికి ఏదైతే అఫిలియేట్ కమిషన్ వస్తుందో సేమ్ అదే విధంగా మన మొబైల్ పే కంపెనీకి కూడా అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ మీరు గమనించండి, వేరే వేరే కంపెనీస్ కి వచ్చినటువంటి ఈ అఫిలియేట్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ మొత్తాన్ని కూడా ఆయా కంపెనీసే ఉంచుకోవడం వల్ల ఆ కంపెనీ పెట్టిన పర్సనే బిలియనీర్ గా ఎదగడం జరుగుతుంది. కానీ యూజర్స్ ఎప్పుడు కూడా యూజర్స్ గానే ఉండిపోతున్నాం. అని మన మొబైల్ పే కంపెనీకి ఏదైతే అఫిలియేట్ కమిషన్ జనరేట్ అవుతుందో, ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ లో నుంచి కేవలం కంపెనీ తన వాటాగా 25% మాత్రమే తీసుకుంటుంది. రిమైనింగ్ 75% మన యూజర్స్ కే షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ మన మొబైల్ పే కంపెనీకి కొన్ని అప్లికేషన్ ద్వారా 1%, 10%, 20%, 30%, 40%, 50% వరకు కూడా మార్జిన్ వస్తుంది. మన కంపెనీకి ఎంత మార్జిన్ అయినా రానివ్వండి, అందులో నుంచి 25% కంపెనీ వాటాగా తీసుకొని 75% మన యూజర్స్ కే షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయం మీరు గమనించాలి. కానీ ఇప్పటి వరకు ఎన్నో రకాల సర్వీసెస్ మనం వేరే వేరే అప్లికేషన్ ద్వారా చేసుకుంటున్నాం. వాటి ద్వారా ఎవరికి కూడా మనకి ఇన్కమ్ రాలేదు, మీరు గమనించండి. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు ఓచర్స్ రూపంలోనో, అవార్డ్స్ రూపంలోనో, రివార్డ్స్ రూపంలోనో, మనీ ఓచర్స్ అని, డిస్కౌంట్ కూపన్స్ అని రావడం జరిగింది. కానీ ఆ విధంగా వచ్చిన వాటితో ఎవరైనా లక్షాధికారులు అయ్యారా? పోనీ వేలకు వేలు ఇన్కమ్ ఎవరికైనా వచ్చిందా? పోనీ ఏదైనా ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా మీ ఆన్సర్ నో అయి ఉంటుంది. కానీ మన మొబైల్ పే కంపెనీ చెప్తుంది, మొబైల్ పే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ నుంచి మీరు చేసేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద, మీరు చేసేటటువంటి ప్రతి షాపింగ్ మీద, మీరు పొందేటటువంటి ప్రతి యూటిలిటీ సర్వీస్ మీద మీకు ఖచ్చితంగా కొంత కమిషన్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఒక మంచి కెరీర్ ప్లాన్ మనం ఈ మొబైల్ పే కంపెనీలో తీసుకోబోతున్నాం. పర్ మంత్ ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు మనం ఇన్కమ్ తీసుకోబోతున్నాం ఈ మొబైల్ పే కంపెనీ ద్వారా. ఈ విధంగా ఒక అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది మన మొబైల్ పే కంపెనీ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దానితో పాటు లాస్ట్ పాయింట్ రెఫరల్ మార్కెటింగ్. డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసు రెఫరల్ మార్కెటింగ్ ఏదైనా మీకు నచ్చినట్లయితే, ఓకే మాకు నచ్చింది, మాకు బాగుంది అని మీరు సాటిస్ఫై అయినట్లయితే మీరు ఇతరులకు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరికైనా సరే మీరు షేర్ చేస్తారు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీరు వాళ్ళు కూడా సేమ్ మీరు ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో వాళ్ళ విధంగా మీకు రెఫర్ చేస్తారు. దానిని సింపుల్ గా రెఫరల్ మార్కెటింగ్, సింపుల్ గా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అని కూడా అనడం జరుగుతుంది. ఈ విధంగా రెఫరల్ మార్కెటింగ్ అనే సిస్టమ్ కూడా మన కంపెనీ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 1 ఈ కామర్స్, 2 అఫిలియేట్ మార్కెటింగ్, 3 రెఫరల్ మార్కెటింగ్. ఈ 3 కాన్సెప్ట్ ని ఇంటిగ్రేట్ చేసుకోవడం ద్వారా మన కంపెనీ రన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మీరు చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో ఒక్కసారి చూద్దాం సార్. ఇతను మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పర్సన్ శ్రీకృష్ణ చౌదరి గారు, ఫౌండర్, సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మొబైల్ పే. ఇతను ఈ కామర్స్ సెక్టర్ లోను, స్టార్ట్అప్ మార్కెటింగ్ లోను, ఫైనాన్షియల్ సెక్టర్ లోను, రెఫరల్ మార్కెటింగ్ లోను ఓవరాల్ గా ఒక 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్. ఇతను లైకా ఫైనాన్స్ లిమిటెడ్ కి ఎండిగా చేసినారు. ఫిడ్సి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్, ఫిడ్సి అంటాం, FIDSI
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్, ఇందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా చేశారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా చేయడం జరిగింది. అదేవిధంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లో బెస్ట్ అచీవర్ అవార్డు తీసుకున్నటువంటి పర్సన్. ఇక చాలా చాలా సెక్టర్ లో ఒక మంచి అనుభవం ఉండి మంచి కంపెనీస్ లీడ్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి పర్సన్. ఇది మన మొబైల్ పే కంపెనీ అనేది ఇతని ఓన్ ప్రాజెక్ట్, ఇతని యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. కాబట్టి ఫ్రెండ్స్, ఇంత పెద్ద ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ డిజైన్ చేసినటువంటి ఒక మంచి విజన్, మంచి మిషన్ ఉన్నటువంటి పర్సన్ డిజైన్ చేసినటువంటి కాన్సెప్ట్ మన మొబైల్ పే. అదే ఈ మొబైల్ పే కంపెనీలో మీరు గమనించినట్లయితే ఇంకో పర్సనాలిటీ చూసినట్లయితే సార్, ఇతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మిస్టర్ కున్వర్ బ్రిజేష్ సింగ్. ఇతను ఒడిశా స్టేట్ గవర్నమెంట్ కి డీజీపీ గా చేసి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఇతను లా అండ్ ఆర్డర్ లోను, క్రైమ్ లోను, ఏసీబీ లోను, అంటే యాంటీ కరప్షన్ ఏజెన్సీలోను మంచి అనుభవం ఉన్నటువంటి పర్సన్. ఇలాంటి పర్సన్ మన మొబైల్ పే కంపెనీకి అడ్వైజరీ బోర్డు మెంబర్ గా ఉండడం జరిగింది. అదే కాకుండా ఇంకొక పర్సన్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో మనకు తెలుసు. ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్ గా చేసి రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తి ప్రొఫెసర్ జగదీష్ కేఎం. ఇతను మన మొబైల్ పే కంపెనీకి వన్ ఆఫ్ ది అడ్వైజరీ బోర్డు మెంబర్ గా ఉండడం జరిగింది. ఇతను మన కంపెనీ యొక్క సాఫ్ట్వేర్ అవన్నీ కూడా A to Z ఇంటిగ్రేషన్ అదంతా కూడా ఈ సార్ ఆధ్వర్యంలోనే తీసుకోవడం జరుగుతుంది. ఇతను ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇదే కాకుండా ఇండియా వైడ్ గా మన మొబైల్ పే కంపెనీకి కొంత కోర్ కమిటీ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇండియా వైడ్ గా కనీసం 15 నుంచి 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్, ఇంకా వేరే వేరే సెక్టార్ల కంపెనీ లీడ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ని మన కంపెనీలో కోర్ కంపెనీలో ఉండడం జరిగింది. ఆ కంపెనీ ఎస్డిఓల్ గా ఉండడం జరిగింది. ప్లస్ అదే విధంగా ఐఐటి ప్రొఫెసర్స్ అండ్ IIIT ప్రొఫెసర్స్ కూడా మన కంపెనీకి అడ్వైజరీ బోర్డు మెంబర్ గా ఉండడం జరిగింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ అడ్వకేట్ కూడా మన కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పుకుంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్, మీరు గమనించండి. మీరు కావాలంటే మీరు వెబ్సైట్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఈ శ్రీకృష్ణ చౌదరి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి. అతను అంతకుముందు కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ సెట్ చేసే కమిటీలో లీగల్ అడ్వైజర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. 8 స్టేట్ గవర్నమెంట్ 8 రాష్ట్రాలకు అతను వర్క్ చేయడం జరిగింది. ఒక స్టేట్ కాదు, ఒక కంపెనీ కాదు, మీరు గమనించండి ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి అతను శ్రీకృష్ణ చౌదరి గారు. వీళ్ళ ఆధ్వర్యంలో కంపెనీ మనకు డే బై డే ముందుకు రావడం జరుగుతుంది. మంచి అభివృద్ధి, మంచి ఒక విజన్ తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఎవ్రీడే ఎండి గారు ఈ అడ్వైజరీ బోర్డు మెంబర్స్ తోటి, కోర్ కమిటీ తోటి ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock నుంచి 9 o'clock మీటింగ్ కండక్ట్ చేసి కంపెనీ యొక్క మన గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, కంపెనీ యొక్క డెవలప్మెంట్స్ గురించి కావచ్చు, ఎవ్రీడే మీటింగ్ ఆర్గనైజ్ చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని ఆధారంగా కంపెనీ యొక్క స్టాండర్డ్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, మీరు గమనించండి. కంపెనీ అదే విధంగా సాఫ్ట్వేర్ టీమ్, కంపెనీ ఓన్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని రిక్రూట్ చేసుకొని వాళ్ళతోటే కంప్లీట్ గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, కంపెనీ యొక్క ఈ యొక్క ఇంటిగ్రేషన్స్ కానీ, ఎందుకంటే మన కంపెనీలో కొన్ని వేల కొద్ది అప్లికేషన్స్ తోటి డిజైన్ గా ఇంటిగ్రేట్ చేయబడుతుంది. వేల కొద్ది సర్వీసెస్ ని మన కంపెనీలో తీసుకురావడం జరుగుతుంది. అతి త్వరలోనే మొబైల్ పే షాపింగ్ మాల్ అని చెప్పేసి ఒక కొత్త ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ని మన కంపెనీ తీసుకురాబోతుంది. ఇనిషియల్ గా 10-20 రకాల ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఒక అమెజాన్, ఒక ఫ్లిప్కార్ట్ ఏ విధంగా అయితే ఉన్నాయో షాపింగ్ అప్లికేషన్స్, ఆన్లైన్ పోర్టల్స్, ఈ కామర్స్ అప్లికేషన్, వాటి రేంజ్ లోను మన మొబైల్ పే ఆన్లైన్ షాపింగ్ మాల్ అనేది కంపెనీ తీసుకురాబోతుంది, మీరు గమనించండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన కంపెనీ త్వరలోనే ఆర్బీఐ నుంచి PPI లైసెన్స్ తీసుకోబోతుంది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ లైసెన్స్ ఆర్బీఐ నుంచి తీసుకోబోతుంది. తర్వాత మన మొబైల్ పే అనే కంపెనీ ఓన్ గా డెబిట్ కార్డ్ ఇష్యూ చేయబోతుంది. అది త్వరలోనే ఆల్రెడీ ఎండి గారు మీకు అనౌన్స్ చేయడం జరిగింది. విత్ ఇన్ 2-3 years లో మన మొబైల్ పే కంపెనీ బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా ఎంటర్ కాబోతుంది ఫ్రెండ్స్. రాబోయే రోజుల్లో చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నటువంటి కంపెనీ, ఒక మంచి విజన్ తోటి మూవ్ అవుతున్నటువంటి కంపెనీ. ఎస్, ఇప్పటికే మన మొబైల్ పే కంపెనీ ఆల్రెడీ మీరు అందరికీ షేర్ చేశాను. మొబైల్ స్టార్ట్అప్ ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ స్టార్ట్అప్ ఇండియా, మన ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రాజెక్ట్ అది. అందులో రిజిస్టర్ కూడా కావడం జరిగింది. మన కంపెనీ యొక్క ఆల్రెడీ కొన్ని లీగాలిటీస్ మీకు ఆల్రెడీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కావచ్చు, స్టార్ట్అప్ ఇండియా రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికేట్ కావచ్చు, ఆర్బీఐ నుంచి అప్రూవల్ ఉంది. అండ్ అదే విధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI వాటితోటి మన మొబైల్ పే డెబిట్ కార్డు ఉన్నటువంటి అగ్రిమెంట్స్ కూడా అవన్నీ కూడా మీకు ఆన్లైన్ లో మీకు వాట్సాప్ రూపంలో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ కూడా షేర్ చేయడం జరిగింది.
మీరు మీ యొక్క టీమ్స్ కి లేకపోతే మీరు మీ యొక్క అప్లైనర్ నుంచి మీరు పొంది వాటి గురించి కూడా మీరు క్లారిఫై చేసుకొని కంపెనీ గురించి మూవ్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటి వరకు చెప్పాం కదా మన కంపెనీ ఈ కామర్స్ సెక్టర్ లో ఒక డిజిటల్ ఇండియా అనే ప్రాజెక్ట్ లో మేజర్ గా మూవ్ అవుతుంది. అదే విధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెబిట్ కార్డ్ ద్వారా ఎక్కువ రన్ కావడం జరుగుతుంది. ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నటువంటి డెబిట్ కార్డ్స్ అన్ని కూడా వీసా కార్డ్స్, మాస్టర్ కార్డ్స్, మాస్ట్రో కార్డ్స్, ఇవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ కి చెందినటువంటి పేమెంట్ గేట్వే కార్డ్స్. మన ఓన్ ఇండియన్ గవర్నమెంట్ కి చెందినటువంటి పేమెంట్ గేట్వే ఉన్నది ఒకటి మీకు తెలుసు అందరికీ, అదే రూపే, RUPAY. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మన మొబైల్ పే కంపెనీ ఈ రూపే పేమెంట్ గేట్వేకి చెందినటువంటి ఒక రూపే డెబిట్ కార్డ్ ఇష్యూ చేస్తుంది. మనం ఇప్పటివరకు కొన్ని లక్షల రూపాయలు ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మనం టర్న్ చేస్తున్నాం. వేరే డెబిట్ కార్డ్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. తద్వారా ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జ్ రూపంలో విదేశాలకు పే చేయాల్సి వస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. అదే ట్రాన్సాక్షన్స్ మన రూపే కార్డ్ ద్వారా జరిగినట్లయితే, రూపే పేమెంట్ గేట్వే ద్వారా జరిగినట్లయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియాలోనే ఉండి ఇండియన్ యొక్క ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది, ఇండియా యొక్క GDP ఇంక్రీజ్ అవుతుంది. మన ఇండియా అభివృద్ధి చెందడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఇండైరెక్ట్ గా మనము మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం. ఈ వాక్యాలు నేను చెప్పే కాదు ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు. మన ఇండియన్ పేమెంట్ గేట్వే యూజ్ చేస్తే మీరు అందరూ కూడా మన ఇండియా యొక్క అభివృద్ధిలో పాలు పంచుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి. అదే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని దేశాలతోటి అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది, ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. మా రూపే పేమెంట్ గేట్వేని మీ దేశంలో యాక్సెప్ట్ చేయండి, మా రూపే డెబిట్ కార్డ్స్ కూడా మీ దేశంలో ట్రాన్సాక్షన్స్ కి యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. మీరు గమనిస్తున్నారు ఫ్రెండ్స్. అందుకోసమే మన మొబైల్ పే కంపెనీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో, స్టార్ట్అప్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు, మేకప్ ఇండియా కావచ్చు, ఆ ప్రాజెక్ట్స్ ఈక్వల్ గా మన ఇండియాని డిజిటల్ ఇండియాగా కన్వర్ట్ చేయడానికి మన మొబైల్ పే కంపెనీ ఎంతగానో దోహదపడుతుంది ఫ్రెండ్స్. దానికి సైమల్టేనియస్ గా మనం మూవ్ అవడం జరుగుతుంది. అయితే ఈ మన మొబైల్ పే కంపెనీ ఇస్తున్నటువంటి రూపే డెబిట్ కార్డ్ కి 600 రూపీస్ పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. మనకు సహజంగా తెలుసు, ఏ బ్యాంకు ATM కైనా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది మనం పే చేయడం జరుగుతుంది. దానిని AMC అంటున్నాం మనం, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్. ఏ బ్యాంక్ అయినా ఎవ్రీ ఇయర్ 150, 200, 250 రూపీస్ అలా ఉండడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా మన మొబైల్ పే రూపే ప్రీపెయిడ్ కార్డు కూడా ఎవ్రీ ఇయర్ 120 రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. కానీ మన మొబైల్ పే కంపెనీ ఆ 5 ఇయర్స్ కి కలిపి ఒకేసారి 600 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ GST. ఒక్కసారి గనక మీరు 600 రూపీస్ పే చేసి కార్డు, మన మొబైల్ పే రూపే డెబిట్ కార్డు తీసుకున్నట్లయితే మళ్ళీ మీరు 5 ఇయర్స్ వరకు ఏ విధమైనటువంటి సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. పైగా మీరు కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుక్షణం నుంచి 5 ఇయర్స్ వరకు ఆ కార్డు ఉపయోగించి ఎప్పుడు, ఎక్కడ, ఏ విధమైనటువంటి సర్వీస్ చేసినా కూడా, ట్రాన్సాక్షన్ చేసినా కూడా, సర్వీస్ పొందినా కానీ మీకు ఖచ్చితమైనటువంటి కమిషన్ అనేది మీకు జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ డెబిట్ కార్డు ఉపయోగించి ఎక్కడ మీరు షాపింగ్ చేసినా, ఎక్కడ మీరు రీఛార్జ్ చేసుకున్నా, ఎక్కడ మీరు బిల్ పేమెంట్ చేసినా కానీ మీకు ఖచ్చితమైనటువంటి మీకు రావాల్సిన మోతాదులో, అఫ్ కోర్స్ మీకు ₹1, ₹10, ₹100 ఎంతైనా కావచ్చు, 1 పైసా 2 పైసలు ఎంతైనా కావచ్చు, ఖచ్చితంగా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 5 సంవత్సరాల కాలంలో మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేసినా దాని ద్వారా అంత ఇన్కమ్ మీరు పొందొచ్చు. ఇక్కడ మన మొబైల్ పే కంపెనీ 2 రకాల ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకటి అఫిలియేటింగ్ కమిషన్, 2 కార్డ్ కమిషన్. అఫిలియేటింగ్ ఇన్కమ్ అంటే మీకు తెలుసు, మన మొబైల్ పే కంపెనీ కొన్ని సర్వీసెస్ ఇంటిగ్రేషన్ జరిగింది. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ కావచ్చు, DTH రీఛార్జ్ కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు అన్ని రకాల సర్వీసెస్, యూటిలిటీ బిల్ పేమెంట్స్ అన్ని కూడా మన మొబైల్ పే కంపెనీ ఇంటిగ్రేట్ చేయబోతుంది. అదేవిధంగా కొన్ని వందల రకాల అప్లికేషన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కొన్ని వందల రకాల షాపింగ్ అప్లికేషన్స్ మన మొబైల్ పే ఇంటిగ్రేట్ చేయబోతుంది. రాబోయే రోజుల్లో ప్రతి షాప్, మీ ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, చెప్పుల షాప్ కావచ్చు, బార్బర్ షాప్ కావచ్చు, ప్రతి షాప్ ను కూడా మన మొబైల్ పే ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ విత్ ఇన్ 1 or 2 months లోనే మన మొబైల్ పే తీసుకురాబోతుంది. డియర్ ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ప్రతి ఈవెన్
మన మొబైల్ పే రాబోయే రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ కూడా డైరెక్ట్ మన మొబైల్ పే యాప్ లో ఇంటిగ్రేట్ చేయబోతుంది. ఇప్పటి వరకు మనం ఇన్సూరెన్స్ చేయాలంటే ఎవరో ఒక పర్సన్ మీద, ఎవరో ఒక ఏజెంట్ కాడికి వెళ్ళి అక్కడ మనం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటి నుంచి మీకు అవసరం లేదు ఫ్రెండ్స్. మన మొబైల్ పే కంపెనీనే డైరెక్ట్ గా ఆ ఫెసిలిటీ తీసుకురాబోతుంది. మీరు మీ పాలసీ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎవరికో ఏజెంట్ కాడ రిజిస్ట్రేషన్ చేసుకున్న అవసరం లేదు. మీరు మన మొబైల్ పే యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి కనుక మీరు పే చేసినట్లయితే మీరు దాని ద్వారా వచ్చే కమిషన్ కూడా మీరు పొందొచ్చు డైరెక్ట్. ఈ విధంగా ఇప్పటి వరకు మనం ఎక్కడో ఎవరికాడో ఏజెంట్స్ కాడో అక్కడో ఇక్కడ మనం అది మన పాలసీలు రెన్యువల్ చేసుకున్న ద్వారా వాళ్ళకు కమిషన్ పోతుంది. కానీ ఇప్పటి నుంచి మనం చేసే పాలసీల మీద, మనం చేసే రెన్యువల్స్ మీద మనకి ఇన్కమ్ రాబోతుంది ఫ్రెండ్స్, మీరు గమనించండి. దీనికి మళ్ళీ మీరు IRDA ఎగ్జామ్ అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. అవన్నీ అగ్రిమెంట్స్ మన మొబైల్ పే యాప్ ముందే తీసుకోవడం జరుగుతుంది. మొబైల్ పే యూజర్ గా ఉంటే చాలు డైరెక్ట్ మీరు మీ యొక్క పాలసీల మీద మీరు కమిషన్ పొందొచ్చు. ఈ విధంగా ప్రతిదీ కూడా డిజిటలైజేషన్, ప్రతిదీ కూడా అఫిలియేట్ మార్కెటింగ్, ప్రతిదీ కూడా ఈ సెక్టార్ లో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మన మొబైల్ పే కంపెనీ అతి కొద్ది రోజుల్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ అవుట్ చేసి ఇండియా నెంబర్ 1 కంపెనీగా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో ఇతర కంట్రీస్ కూడా ఎక్స్పాండ్ కాబోతుంది. మన కంపెనీ MNC గా కన్వర్ట్ కాబోతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్. మన కంపెనీ ఏది చేసినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఒక డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పాము. క్యాష్లెస్ ఇండియా డ్రీమ్ ఏదైతే ఉందో మన మోడీ గారు చెప్పినటువంటిది, దానికి సపోర్టింగ్ గా మన రూపే డెబిట్ కార్డ్ ముందు చేస్తూ మన దేశానికి సేవ చేయడం కోసం ఇది ఒక అద్భుత అవకాశంగా డిజైన్ చేస్తూ మన కంపెనీ ముందు కావడం జరుగుతుంది ఫ్రెండ్స్, లీడ్ కావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన కంపెనీకి ఏ విధంగా ఇన్కమ్ వచ్చినా కూడా మీకు చెప్పాం కదా, 25:75 రేషియోలో షేర్ చేస్తుంది. అంటే మన కంపెనీకి ₹1 వచ్చిందంటే 25 పైసలు మన కంపెనీ తీసుకుంటుంది, 75 పైసలు మనకు యూజర్స్ కే షేర్ చేస్తుంది. ఇదంతా షేర్ చేయడానికి రెఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. ఆ 75% కూడా మనకు ఈ ₹19 మీన్స్ 19 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. మీరు గమనించండి ఫ్రెండ్స్. ఈ 19 రకాల ఇన్కమ్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఒక 1 అవర్ పైన పడుతుంది. కానీ ఇక్కడ మీకు ఒక 4-5 రకాల ఇన్కమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేజర్ గా. మీరు మిగతా ఇన్కమ్స్ కావాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ లో వీడియో పెట్టాం. మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మొబైల్ పే ఈ-కామర్స్ రెవల్యూషన్. మొబైల్ పే ఈ-కామర్స్ రెవల్యూషన్ అనేది మన ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఆల్రెడీ ఒకటి 57 నిమిషాల వీడియో ఉంది, ఒకటి 42 మినిట్స్ వీడియో ఉంది. అవన్నీ ఆ వీడియోలో మనం కంప్లీట్ ప్రెజెంటేషన్ మనం చెప్పడం జరిగింది. మీరు ప్రతి ఇన్కమ్ గురించి కూడా అక్కడ మీరు డీప్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక 4-5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఓకే, మీరు ఎవరైనా సరే మొబైల్ పే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ₹600 పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, రూపే డెబిట్ కార్డు. ఇప్పుడు ప్రెసెంట్ డిజిటల్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది, వర్చువల్ కార్డు. తర్వాత మనకు 1.5 మంత్ లో మనకి ఫిజికల్ గా మీకు కొరియర్ ద్వారా కావచ్చు, మీ అప్లైనర్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 112 DDOs మనం ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా 3-4 DDOs ఉన్నారు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. వాళ్ళ ద్వారా మీరు ఈ డెబిట్ కార్డ్స్ పొందొచ్చు. లేకపోతే మీరే ఒక సూపర్ యూజర్ గా, మీరే ఒక సబ్ ఫ్రాంచైజీగా కన్వర్ట్ అయ్యి మీరు కూడా కంపెనీ నుంచి డెబిట్ కార్డ్స్ తెప్పించుకోవచ్చు. ఓకే, మీరు 1 మంత్ 1.5 మంత్ టైం పడుతుంది ఫిజికల్ కార్డ్స్ రావడానికి. ప్రెసెంట్ మాత్రం ₹600 మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వర్చువల్ కార్డ్ వస్తుంది. ఆ వర్చువల్ కార్డ్ ద్వారా మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఆన్లైన్ లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. తద్వారా మీకు కమిషన్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం యాప్ డౌన్లోడ్ చేసుకుని ₹600 పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక ఎంతైతే ట్రాన్సాక్షన్ చేస్తారో మన మొబైల్ పే కంపెనీ కూడా అంత అమౌంట్ మీకు వ్యాలెట్ కు ఇవ్వడం జరుగుతుంది. 100% క్యాష్ బ్యాక్. సపోజ్ కార్డులోకి ట్రాన్సాక్షన్ చేయాల్సిన కార్డులోకి అమౌంట్ యాడ్ చేసుకుంటే చాలు, మీకు అంతకం ఇస్తుంది కంపెనీ. సపోజ్ ఎవరైనా సరే ఒక ₹5,000 యాడ్ చేసుకున్నాడు ఫస్ట్ టైం, కంపెనీ ఎక్స్ట్రా ₹5,000 ఇస్తుంది. లేకపోతే ₹3,000 ఎవరైనా కార్డుకి యాడ్ చేసుకున్నారు ఫస్ట్ టైం, కంపెనీ ఎక్స్ట్రా ₹3,000 వ్యాలెట్ కి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా 2,500 యాడ్ చేసుకున్నారు, కంపెనీ కూడా ₹2,500 ఇస్తుంది. ఎవరైనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అమౌంట్ యాడ్ చేసుకున్నప్పుడు 2,500 లేదా అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకునే విధంగా చూడండి. ఎవరైనా 10,000 యాడ్ చేసుకున్నారు అనుకోండి, కంపెనీ ₹5,000 మాత్రమే వ్యాలెట్ కి కంపెనీ మనీ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మాక్సిమం 5,000 వరకు ఉంటుంది లిమిట్. ఇది ఒక్కసారే కాదు ఫ్రెండ్స్, ఈ అమౌంట్ అనేది మనీ బ్యాక్ అనేది లైఫ్ టైం ఉంటుంది ప్రతి ఒక్కరికి. కంపెనీ ఇచ్చినటువంటి ఈ ₹5,000 వ్యాలెట్ క్యాష్ ఏదైతే ఉందో అది మన మొబైల్ పే షాపింగ్ మాల్ లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. త్వరలో మన మొబైల్ పే కంపెనీ ఒక ఆన్లైన్ పోర్టల్ తీసుకొస్తుందని చెప్పాం కదా, ఆన్లైన్ షాపింగ్ పోర్టల్. ఇనిషియల్ గా అది
ఒక 20-30 రకాల ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో కొన్ని వందలు వేల రకాల ప్రొడక్ట్స్ తీసుకురాబోతుంది. దాంట్లో మీరు వస్తువులు పర్చేజ్ చేసినప్పుడు దీంట్లో నుంచి కొద్ది మొత్తంలో కొంత మొత్తంలో మీరు యూజ్ చేసుకోవచ్చు, రీడీమ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆల్రెడీ 2 రకాల ప్రొడక్ట్స్ పెట్టడం జరిగింది. నార్టాన్ యాంటీవైరస్ అని అండ్ ఈకిడోస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సిస్టమ్ అని. వాటి ద్వారా మీరు ఇప్పుడు కొనుక్కున్నట్లయితే ఆల్రెడీ చాలా మంది ఇక్కడ యూజ్ చేశారు. వాళ్ళకి ఆల్రెడీ మనీ బ్యాక్ కూడా రావడం జరిగింది. ఒకరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే 500 రూపీస్, ఇంకోటి యాంటీవైరస్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి 700 రూపీస్ మనం దీంట్లో నుంచి యూజ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ కూడా అమౌంట్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా రావడం జరిగింది. మీరు గమనించండి ఫ్రెండ్స్. మీకు మాత్రమే కాకుండా మీరు ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ కి రెఫర్ చేయొచ్చు. ప్రతి ఒక్క యూజర్ కి అవకాశం ఉంది. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఎంత అమౌంట్ యాడ్ చేసుకుంటే అంత అమౌంట్ కంపెనీ మనీ బ్యాక్ ఇస్తుంది, అప్ టు 5,000. మీరు గమనించండి ఫ్రెండ్స్. మీరు యాడ్ చేసుకునే అమౌంట్ మీ డెబిట్ కార్డ్ లో ఉంటుంది. ఆ కార్డు యొక్క నెంబరు, సివివి కోడ్ అవన్నీ యూజ్ చేసుకొని మీరు ఎక్కడైనా సరే బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన మొబైల్ పే కంపెనీకి ఆల్రెడీ ఈ ప్రాసెస్ మన 3 days అవుతుంది స్టార్ట్ అయ్యి. ఆల్రెడీ మీ అందరికి తెలుసు. ఆల్రెడీ చాలా మంది వాళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్ చేశారు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ ఆన్లైన్ ఏవైనా పాలసీలు రెన్యువల్ చేసుకుంటున్నారు. ఏదైనా సరే కొంతమంది ఈఎంఐ ఆప్షన్ల ద్వారా ఉంటే ఈఎంఐ కూడా పే చేసుకుంటున్నారు మనకు డెబిట్ కార్డ్స్ ద్వారా. ఇదంతా ప్రాసెస్ మనకు రేపు ఆఫ్టర్నూన్ సెషన్ లో మనకు ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది దీని మీద. ఆ ట్రైనింగ్ లో మొత్తం కూడా ఎలా యూజ్ చేసుకోవాలి కార్డ్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక ఇంకా చూసినట్లయితే మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ పే అప్లికేషన్ ఉన్నటువంటి కొన్ని వందల రకాల అప్లికేషన్స్ ద్వారా కానీ లేకపోతే మన మొబైల్ పే డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన షాపింగ్ చేసినా ఏ విధమైనటువంటి సర్వీస్ పొందినా కూడా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇదేదో కొన్ని ట్రాన్సాక్షన్ మీద వచ్చి కొన్ని ట్రాన్సాక్షన్ మీద రాకుండా ఉండడం జరగదు. ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ట్రాన్సాక్షన్ ప్రతి ట్రాన్సాక్షన్ మీకు అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ 1 పైసా కావచ్చు, 2 పైసలు కావచ్చు, 100 పైసలు కావచ్చు, మీ అది ఎంత మీరు చేసేటటువంటి దాన్ని బట్టి కేటగిరీని బట్టి మీకు పర్సంటేజ్ ఉండడం జరుగుతుంది. ఇదే విధంగా ఫ్రెండ్స్ మీరు చేసే ట్రాన్సాక్షన్ మీదనే కాకుండా మీ టీమ్ మెంబర్స్, మీరు రెఫర్ చేసినటువంటి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మీ టీమ్ మెంబర్స్ ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసినా కూడా వాళ్లకు కమిషన్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మీద మీకు కూడా కమిషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికోసం ఒక చిన్న రెఫరల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిందని చెప్పాం కదా కంపెనీ. దాంట్లో ఒక్కొక్కటిగా మీకు డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక 5 level ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ మీరు 20 members వరకు మీరు డైరెక్ట్ రెఫర్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఎక్కువ కూడా రెఫర్ చేయొచ్చు, బట్ సెకండ్ లెవెల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇనిషియల్ గా మాత్రం మీరు మీ యొక్క రెఫరల్ కోడ్ యూజ్ చేసుకొని ఒక 20 members వరకు మీరు రెఫర్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇంటరప్షన్ వస్తుంది ప్లీజ్. ఓకే, మీరు ఒక 20 members వరకు మీరు డైరెక్ట్ రెఫర్ చేసుకోవచ్చు. వాళ్ళు మీరు జాయిన్ చేసిన కాచి మీరు డైరెక్ట్ 20 members రెఫర్ చేస్తే వాళ్ళు కూడా సేమ్ మీ మాదిరిగానే వాళ్ళు కూడా ఈచ్ వన్ 20 రెఫర్ చేస్తే సెకండ్ లెవెల్లో 400 members వస్తారు. వాళ్ళు కూడా సేమ్ డూప్లికేట్ చేస్తే థర్డ్ లెవెల్లో 8,000 users వస్తారు. ఫోర్త్ లెవెల్లో 1,60,000 users, ఫిఫ్త్ లెవెల్లో 32 lakh users రావడం జరుగుతుంది. ఈ మొత్తం కలిపినట్లయితే 33,68,420 members మనకు టోటల్ గా యూజర్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 5 levels లో వచ్చినటువంటి యూజర్స్ కలిపి మనం CUG క్లోజ్ యూజర్ గ్రూప్ అనడం జరుగుతుంది. వన్స్ మీరు మొబైల్ పే అప్లికేషన్ జాయిన్ అయిన తర్వాత ఈ CUG లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఎవరు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనకు కమిషన్ జనరేట్ కావడం జరుగుతుంది. వాళ్ళ కోసం స్పెషల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మొబైల్ రీఛార్జ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ DTH రీఛార్జ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ షాపింగ్ వాళ్ళ ఆన్లైన్ లో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్స్ వాళ్ళు పేమెంట్ చేసుకుంటారు. అయినా సరే మనకు కమిషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము మరియు మన టీం మెంబర్స్ పెట్టే ఖర్చులో నుంచి ఆదాయం పొందేటటువంటి అద్భుత అవకాశాన్ని మనం మీరు గమనించండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన అవకాశము. మన మొబైల్ పే ఖర్చులో నుంచి ఆదాయం జనరేట్ చేసేస్తుంది. ఎవరికాడ ₹1 ఎక్కువ తీసుకోవట్లేదు, ఎవరికి ₹1 తక్కువ ఇవ్వట్లేదు.
ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళి షాపింగ్ చేసినట్లయితే 100 రూపాయలు మీరు ఏదైనా వస్తువు కొన్నట్లయితే మీరు ఖచ్చితంగా 100 రూపాయలు అతను పే చేస్తారు. అతనికి కూడా 100 రూపాయలు రీచ్ అవుతున్నాయి. కానీ పేమెంట్ గేట్వే ద్వారానే మన కంపెనీ ఒక అఫిలియేటింగ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా కంపెనీ కమిషన్ జనరేట్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి కంపెనీ, 100% ఒక లీగల్ గా నడుస్తున్నటువంటి కంపెనీ. ఈ కంపెనీ చేయడానికి మనం ఎవరో ఎక్కడో పోయి ఆఫీసులు పెట్టి బిజినెస్ మీటింగ్లు పెట్టి ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసి హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఉన్న చోట్లోనే ఉండి ఎలాంటి గ్రూప్ మీటింగ్స్ కానీ సెమినార్స్ కానీ అలాంటిది ఏం లేకుండా కేవలం ఒక జూమ్ వెబినార్ ద్వారా మీ యొక్క మొబైల్ ఫోన్ ఉపయోగించి 100% ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మీరు కొన్ని లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు గమనించండి. మీరు సపోజ్ 33 లక్షల మంది యూజర్స్ రాకపోవచ్చేమో, కానీ నేను చెప్తున్నాను ఓవరాల్ గా మీకు ఈ 5 లెవెల్ కలిపి ఒక 10% వచ్చినా కానీ ఒక 3 లాక్ యూజర్స్ వచ్చినా కానీ ఆ 3 లక్షల మంది యూజర్స్ మీద ఒక్కొక్కరి మీద నుంచి ఒక 10 రూపాయలు వచ్చినా కూడా మీ ఇన్కమ్ కోట్లలో ఉంటుంది ప్రతి నెల. మీకు చిన్న ఒక ప్రొజెక్షన్ చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు గమనించండి. మనం మొత్తంగా ఫిల్ అయితే 100% ఈ సిస్టమ్ వర్కౌట్ అయితే ఈ ప్రాజెక్టు 33,68,420 మంది అవుతున్నారు కదా. వాళ్ళందరూ వాళ్ళ రీఛార్జ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సర్వీస్ వాళ్ళు పొందుకున్నప్పుడు మనకు వాళ్ళ మీద ఒక్కొక్కరి నుంచి ప్రతి నెల ఒక 10 రూపాయలు వచ్చినా కూడా 3 కోట్ల రూపాయలు ఉంటుంది పర్ మంత్. కానీ నేను ఇంత పెద్ద ఫిక్షన్ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ ఒక 10% ప్రాజెక్ట్ వర్కౌట్ అయినా కానీ 10% టీం మీ టీంలో వచ్చినా కూడా 10% మెంబర్స్ ఒక్కొక్కరి మీద 10 రూపాయలు వచ్చినా కూడా మీ ఇన్కమ్ 33 లక్షలు పర్ మంత్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, నేను ఇన్ని లక్షల యూజర్స్ నేను చెప్పట్లేదు, మళ్ళీ మీకు లిస్ట్ చెప్తున్నా. 1,00,000 మంది యూజర్సే వచ్చారనుకుందాం ఈ 5 లెవెల్లో కలిపి. మనకు ఈ 1,00,000 మంది యూజర్స్ మీద ఒక్కొక్కరి మీద కేవలం ఒక 10 రూపాయలే మనకు వచ్చింది అనుకోండి. ప్రతి నెల ఒక 10 రూపాయలే, అఫ్కోర్స్ 100,000 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ ఒక 10 రూపాయలే వచ్చింది అనుకుందాం ఒకరి మీద ప్రతి నెల. ఈ 1,00,000 మంది యూజర్స్ ఇంటూ 10 రూపాయలు, 10 లక్షల రూపాయలు మనకు ప్రతి నెల రావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు, ఒక్కసారి మన మొబైల్ పే యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ గురించి దీని గురించి డీటెయిల్ గా చెప్పి వాళ్ళకు అప్లికేషన్ డౌన్లోడ్ చేయించి కార్డు యూజ్ చేసే విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ విధంగా జూమ్ మీటింగ్ ఉంటే జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేస్తున్నారు, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకి మీరు వీడియోలు పంపించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. దట్స్ ఇనఫ్. ఒక్కసారి అతనికి కాన్సెప్ట్ అర్థమయ్యి ఈ ప్లాన్ అర్థం చేసుకున్నాడంటే అతను లైఫ్ టైం అతని మీద మీకు ఇన్కమ్ వస్తుంది. మీరు ఈ ఆపర్చునిటీ మీరు గమనించండి ఫ్రెండ్స్. లైఫ్ టైం ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేయించి మీరు అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినట్లయితే అతను లైఫ్ టైం మన మొబైల్ పే యాప్ ద్వారా పొందినటువంటి ప్రతి సర్వీస్ మీద, మన మొబైల్ పే డెబిట్ కార్డు చేసినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. మీరు గమనించండి, ఎంత అద్భుతమైన ఇన్కమ్ మీరు గమనించండి ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్, మీకు అనిపిస్తుంది సార్ 1,00,000 మంది యూజర్స్ చాలా టైం పడుతుందా రావడానికి అంటే, ఎలాంటి టైం లిమిట్ లేదు, ఎలాంటి టార్గెట్స్ లేదు. ఎప్పుడైనా మీరు టీం తయారు చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఇంకా చాలా మంది అంటారు సార్ నేను ఒక యూజర్ అయినా ఉన్నాను, నాకు ఎక్కువ మంది తెలియదు. ఎలా? ఎంతమంది సార్? ఒక 20 మెంబర్స్ రెఫర్ చేయండి, మిగతా అందరూ వాళ్ళ ద్వారా వస్తుంటారు. వాళ్ళ 20 మెంబర్స్ వాళ్ళు డూప్లికేట్ చేసుకుంటారు, వాళ్ళకు వస్తుంది ఇన్కమ్, మీకు వస్తుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి ఒక రెఫరల్ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది మన కంపెనీ. మీకు ఒక డౌట్ వస్తుంది సార్ 1,00,000 మంది యూజర్స్ వస్తారా సార్? ఏమో భయం అవుతుంది, అంతమంది రాకపోవచ్చేమో. ఒక్కసారి వినండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఎలాంటి ఎక్కువ బెనిఫిట్స్ అయినటువంటి అప్లికేషన్స్, కొన్ని లిమిటెడ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి అప్లికేషన్స్, ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఈ రోజు ప్రతి మొబైల్ ఫోన్ లో ఉండడం జరిగింది. మీరు ఆలోచించండి, ఇండియాలో ఎన్ని లక్షల ఫోన్లు ఉన్నాయి, ఎన్ని కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఎంత మంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు. మీరు సార్ ఆలోచించండి, ఇండియాలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ లో ఏ స్మార్ట్ ఫోన్ లోనైనా సరే ఈ అప్లికేషన్స్ లేకుండా ఉన్నాయా? కొన్ని లిమిటెడ్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నాయి. అలాంటి అప్లికేషన్లు ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఉన్నప్పుడు కొన్ని వందల రకాల అప్లికేషన్స్ తోటి ఆల్రెడీ టైఅప్ అయి ఉంది, కొన్ని వేల రకాల సర్వీసెస్ మన కంపెనీ ఇవ్వబోతుంది, కొన్ని లక్షల రూపాయలు ఇన్కమ్ పొందేటటువంటి అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ మన కంపెనీ ఒక కెరియర్ ప్లాన్ ఇవ్వబోతుంది. ఇలాంటి ఒక అప్లికేషన్ ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఉండదంటారా? మీరు ఆలోచించండి. డియర్ ఫ్రెండ్స్, అతి కొద్ది రోజుల్లోనే కంపెనీ స్టార్ట్ అయిన విత్ ఇన్ 1 మంత్ లోనే 1,00,000 మంది యూజర్స్ వచ్చారు మొబైల్ పే కంపెనీకి. ఇంకా మన మొబైల్ పే కంపెనీ 100% ఇంకా మార్కెట్ లో ఎగ్జిస్టింగ్ కాలేదు, ఇంకా అన్ని సర్వీసెస్ రాలేవు. ఇంకా ఒక 1.5-2 మంత్స్ మినిమం పడుతుంది కంప్లీట్ సర్వీసెస్, కంప్లీట్ అప్గ్రేడేషన్ రావడానికి. అయినా సరే 1,00,000 మంది యూజర్స్ వచ్చారు. ఇక నుంచి ఈ నెలలోనే కనీసం 3 to 4 lakh మెంబర్స్ యూజర్స్ రావడం జరుగుతుంది ఈ ఆగస్టు మంత్ లో. చాలా ఫాస్ట్ గా గ్రోయింగ్ ఉన్న కంపెనీ. కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో ఇలాంటి అప్లికేషన్స్ ని మన కంపెనీ టైఅప్ అయ్యి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం జరుగుతుంది.
ఒక్కొక్క కంపెనీ లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందని మార్కెట్ చెప్పుకుంటే, అలాంటి లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీస్ అన్నింటిని తీసుకొచ్చి మన మొబైల్ పే కంపెనీ ఒకే ప్లాట్ఫామ్ మీద మనకు అందిస్తుంది. అప్పుడు మన మొబైల్ పే కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎంత ఉంటున్నాయి, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అవుతుంది మీరు ఆలోచించండి. డియర్ ఫ్రెండ్స్, అతి కొద్ది రోజుల్లోనే మన మొబైల్ కంపెనీ కొన్ని అతి వరల్డ్ నెంబర్ 1 కంపెనీ కన్వర్ట్ కాబోతుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయడం ద్వారా. మీరు గమనించండి. ఇదే విధంగా ఫ్రెండ్స్, మీరు మీ యొక్క టీం ద్వారా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి నుంచి వాళ్ళు పొందుతున్న సర్వీస్ నుంచి మీకు ఇన్కమ్ ఇవ్వడం కాకుండా, వాళ్ళు ఏటీఎం కార్డు తీసుకున్న తర్వాత వాళ్ళ మీద కూడా ప్రతి ఒక్కరి మీద నుంచి 5 రూపాయలు మనకు కమిషన్ రావడం జరుగుతుంది. మీరు మీ టీం మెంబర్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 1 లక్ష మంది యూజర్స్ వచ్చారనుకుందాం, 1 లక్ష మంది 2 లక్షల మంది, ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డు తీసుకొని వాళ్ళు దాని ద్వారా దాంట్లో అమౌంట్ ఒకసారి యాడ్ చేసుకున్న సరిపోతుంది. ఆ కార్డు యాక్టివేట్ కాగానే ఒకరి నుంచి 5 రూపాయలు చొప్పున మనకు రిలీజ్ అవుతుంది. గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ లెవెల్లో 20 మంది ఉంటారు, వాళ్ళందరి మీద 5 రూపాయలు. సెకండ్ లెవెల్లో 400 మెంబర్స్, వాళ్ళందరి మీద 5 రూపాయలు. థర్డ్ లెవెల్ మీద ఉన్న పర్సన్ మీద 5 రూపాయలు. ఫోర్త్ లెవెల్ ఉన్న పర్సన్ మీద 5 రూపాయలు. ఫిఫ్త్ లెవెల్ మీద ఉన్న పర్సన్స్ కూడా 5 రూపాయలు వస్తుంది. కానీ 35 రూపాయలు కూడా తీసుకునే అవకాశం కూడా మనకు ఉంది ఇక్కడ. ఎలా అంటే ఫ్రెండ్స్, ఈ ఫిఫ్త్ లెవెల్ మీద ఉన్న పర్సన్స్ మీద మనకు 35 రూపాయలు రావాలి అంటే, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏటీఎం కార్డులోకి ఫస్ట్ టైం మినిమం ఒక 2500 లేదా అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి అమౌంట్. ఇది ఒక్కటే ఒక కండిషన్ మీద డిపెండ్ అయ్యింది. ఈ పాయింట్ నేను ఒకసారి జాగ్రత్తగా చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు పర్సనల్ గా యాప్ డౌన్లోడ్ చేసుకొని 600 రూపాయలు పెట్టి ఈ యొక్క డెబిట్ కార్డు, వర్చువల్ కార్డు యాక్టివేషన్ చేసుకుంటారు, రిజిస్టర్ చేసుకుంటారు. తర్వాత ఆ కార్డులోకి ఫస్ట్ టైం 2500 లేదా 10,000 వరకు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్ మీద 5 రూపాయలు, సెకండ్ లెవెల్ ఉన్న పర్సన్స్ మీద 5 రూపాయలు చొప్పున మనకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఎంతైనా యాడ్ చేసుకుని, మన కింద వాళ్ళు టీంలో వాళ్ళు ఎంతైనా యాడ్ చేసుకుని, వాళ్ళ మీద మనకు సంబంధం లేదు. మనం ఎంత యాడ్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఇన్కమ్ డిపెండ్ అయ్యింది. చూడండి, వాళ్ళు నా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ మీద 5 రూపీస్ రావడం జరుగుతుంది. మనం ఒకవేళ ఫస్ట్ టైం 2500 లేదా అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫిఫ్త్ లెవెల్ మీద ప్రతి ఒక్కరి మీద 35 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. 5వ లెవెల్ 1 లక్ష మంది ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. 1 లక్ష మంది ఇంటూ 35 రూపాయలు, 35 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే మీరు ఫస్ట్ టైము 2500 కంటే తక్కువ యాడ్ చేసుకున్నారు అనుకోండి కార్డులోకి అమౌంట్, అప్పుడు ఈ స్లాబ్ లో ఉండడం జరుగుతుంది. మీరు అంటే ఒక్కొక్కరి మీద 5 రూపాయలు రావడం జరుగుతుంది. 1 లక్ష మంది ఇంటూ 5 రూపాయలు అంటే 5 లక్షల రూపాయలు మీకు రావడం జరుగుతుంది. అదే మీరు ఫస్ట్ టైం 2500 యాడ్ చేసుకుని ఉంటే 35 లక్షలు రావడం జరుగుతుంది. ఇది చాలా వేరియేషన్ ఉంటుంది, మీరు గమనించండి. అందుకే నేను ప్రతిసారి మీటింగ్ లో చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా యాడ్ చేసుకోండి. 600 రూపాయలు పెట్టి కార్డు మాత్రం ఇప్పుడు రిజిస్టర్ చేసుకోండి. మీ కాడ డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం 2500 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది మీ యొక్క టీం కు మీరు ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి తెలియక 100 రూపాయలు, 50 రూపాయలు యాడ్ చేసుకుంటే వాళ్ళకు ఫస్ట్ టైం వాళ్ళకు ఈ విధంగా ఈ కార్డు మీద ఈ బెనిఫిట్స్ రావు. ఒకవేళ 500 నుంచి 2500 మధ్యలో యాడ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఒక్కొక్కరి మీద 5 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది అన్ని లెవెల్స్ మీద. కానీ సారీ, అదే విధంగా 2500 లేదా అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే మీకు వాళ్ళ మీద 5th లెవెల్ మీద 35 రూపీస్ రావడం జరుగుతుంది. ఈ వేరియేషన్ మీరు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసి 600 రూపాయలు కార్డు రిజిస్టర్ చేసి వదిలేయద్దు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక్కసారి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ మీద లైఫ్ టైం మీరు ఇన్కమ్ తీసుకున్నటువంటి ఆపర్చునిటీ మనకు ఉంటుంది. గమనించాలి ఫ్రెండ్స్. అదే కాకుండా ఫ్రెండ్స్, ఇంకొక రకం ఇన్కమ్ చెప్తున్నాను. ఇక్కడ క్లబ్ ఇన్కమ్ అనేది ఉండడం జరిగింది మన మొబైల్ పేలో. మొబైల్ పే క్లబ్ ఇన్కమ్ అంటాం. మన మొబైల్ పే కంపెనీ 4 రకాల క్లబ్లు డిజైన్ చేయడం జరిగింది. ఒకటి ఎక్స్ప్రెస్ క్లబ్ అని, 2వ క్లబ్ సూపర్ ఎక్స్ప్రెస్ క్లబ్ అని, 3వ క్లబ్ ఫాస్ట్ క్లబ్ అని, 4th క్లబ్ సూపర్ ఫాస్ట్ క్లబ్ అని. నేను సింపుల్ 1వ క్లబ్, 2వ క్లబ్, 3వ క్లబ్, 4వ క్లబ్ అని పిలుస్తున్నాను వీటిని. గమనించండి. ఎవరైనా సరే జాయిన్ అయ్యి 15 రోజుల లోపు 10 మందిని డైరెక్ట్ రెఫర్ చేయించి వాళ్ళకి, మీన్స్ ఇక్కడ రెఫర్ అంటే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, డెబిట్ కార్డు యాక్టివేట్ చేసి ఉండాలి, డెబిట్ కార్డు రిజిస్టర్ చేసుకొని ఉండాలి వాళ్ళ అకౌంట్. మీరు 10 మందిని జాయిన్ చేసి వాళ్ళు 600 రూపాయలు పెట్టి డెబిట్ కార్డు రిజిస్టర్ చేయించారు 15 రోజుల లోపు. ఇప్పుడైతే టైం లిమిట్ ఏం క్యాల్కులేట్ చేయబడట్లేదు, ఇప్పుడు అంతా కూడా ఫ్రీ టైమే రన్ అవుతుంది. తర్వాత జాయిన్ అయిన డేట్ నుంచి 15 డేస్ లోపల మీరు 10 మెంబర్స్ కనుక రెఫర్ చేస్తే మిమ్మల్ని ఎక్స్ప్రెస్ క్లబ్ మెంబర్ అంటారు. అదేవిధంగా మీరు సెకండ్ క్లబ్ చూడండి,
ఈ ఫస్ట్ ఉన్నటువంటి 10 మంది కావచ్చు, 15 మంది కావచ్చు, 20 మంది, మీరు ఎంతమంది రెఫర్ చేసినా కూడా వాళ్ళు తలా 5గురు 10 మంది 20 మంది ఎవరైతే రెఫర్ చేస్తారో ఆ విధంగా రెఫర్ చేస్తే మీకు రెండో లెవెల్లో 100 మెంబర్స్ వస్తే చాలు, వాళ్ళు మిమ్మల్ని సూపర్ ఎక్స్ప్రెస్ క్లబ్ మెంబర్ అంటున్నారు. తర్వాత వాళ్ళ ద్వారా మూడో లెవెల్లో మీకు 1000 మెంబర్స్ యూజర్స్ వస్తే మిమ్మల్ని 90 డేస్ లోపల రావాలి 1000 మెంబర్స్ అనేది. అప్పుడు మిమ్మల్ని ఫాస్ట్ క్లబ్ మెంబర్ లేదా మూడో క్లబ్ అచీవ్ అయినట్టుగా గుర్తిస్తుంది కంపెనీ. ఫోర్త్ లెవెల్లో 10,000 యూజర్స్ కనుక వచ్చినట్లయితే 150 డేస్ లోపల మిమ్మల్ని సూపర్ ఫాస్ట్ క్లబ్ మెంబర్స్ అంటుంది కంపెనీ. ఈ విధంగా 4 రకాల క్లబ్లు ఉండడం జరిగింది. మీకు ఒక్కొక్క క్లబ్ కి ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఈ క్లబ్ అచీవ్ అయినట్లయితే ప్రతి నెల మీకు వస్తుంది, ఎలాంటి కండిషన్ లేకుండా క్లబ్ ఇన్కమ్ అనేది. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, సపోజ్ ఎక్స్ప్రెస్ క్లబ్ మెంబర్స్ కోసం ఏం చేస్తుందంటే కంపెనీ ప్రతి నెల ఇండియా వైడ్ గా కంపెనీ మొత్తంలో ఎన్ని డెబిట్ కార్డ్స్ ఎంత మంది కార్డు యాక్టివేట్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్క కార్డు నుంచి 11 రూపాయల చొప్పున తీసి పక్కన పెడుతుంది కంపెనీ. తీసి ఎంత మంది క్లబ్ ఏ ఉన్నారో వాళ్ళందరికీ, ఒకటో క్లబ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ గా షేర్ చేస్తుంది. అదేవిధంగా కంపెనీ ఇండియా వైడ్ గా జరిగే టర్న్ ఓవర్ నుంచి 0.5%, ఇండియా వైడ్ గా జరిగే టర్న్ ఓవర్ మీద కంపెనీకి వచ్చే కమిషన్ లో నుంచి 0.5% తీసి ఎంత మంది క్లబ్ ఏ అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ షేర్ చేస్తుంది. ఒక్కసారి అచీవ్ అయితే చాలు, ఎవ్రీ మంత్ షేర్ చేస్తుంది కంపెనీ. అదే ఒకసారి క్లబ్ బి అచీవ్ అయితే ఎవ్రీ మంత్ క్లబ్ బి ఇన్కమ్ వస్తుంది. క్లబ్ బి కావాలంటే 45 డేస్ లోపల, మీరు జాయిన్ అయినటువంటి డేట్ నుంచి 45 డేస్ లోపల మీకు సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ రావాలి, సరిపోతుంది. అప్పుడు ఇండియా వైడ్ గా యాక్టివేట్ అవుతున్న ప్రతి కార్డు నుంచి 12 రూపాయల చొప్పున తీసి మన మొబైల్ పే కంపెనీ ఎంతమంది అయితే రెండో క్లబ్ కి అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ ఈక్వల్ గా షేర్ చేస్తుంది. అదేవిధంగా 0.5% తన ప్రాఫిట్ లో నుంచి కూడా షేర్ చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఈ విధంగా థర్డ్ క్లబ్, ఫోర్త్ క్లబ్ లో 10,000 యూజర్స్ వస్తే చాలు 150 డేస్ లోపల ప్రతి కార్డు ఇండియా వైడ్ గా యాక్టివేట్ అయ్యే ప్రతి నెల ప్రతి కార్డు నుంచి 14 రూపీస్ చొప్పున తీసి ఎంతమంది అయితే అచీవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ గా షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, మీరు రెండో క్లబ్ అచీవ్ అయినట్లయితే రెండో క్లబ్ ఇన్కమే రావడం జరుగుతుంది, ఒకటో క్లబ్ రాదు. నెక్స్ట్ మూడో క్లబ్ అచీవ్ అయితే మూడో క్లబ్ ఇన్కమే రావడం జరుగుతుంది, రెండో క్లబ్ ఇన్కమ్ ఒకటో క్లబ్ ఇన్కమ్ రాదు. అంటే ఏది హైయెస్ట్ క్లబ్ ఆ ఇన్కమ్ రావడం జరుగుతుంది, చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైయెస్ట్ క్లబ్ ఇన్కమ్ అనేది. ఓకే, ఈ విధంగా క్లబ్లు రీచ్ కావచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్, ఎండి గారే చెప్పడం జరిగింది కోర్ కమిటీ మీటింగ్ లో, ఇప్పటి వరకు ఇండియా వైడ్ గా ఎంతమంది అయితే క్లబ్ మెంబర్స్ అచీవ్ అయ్యారో ఫస్ట్ క్లబ్ కంపెనీ మొన్న జూలై 30 రోజు అనౌన్స్ చేసింది క్లబ్ రిజిస్ట్రేషన్స్, డెబిట్ కార్డ్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ పర్సన్ మన టీం నుంచే రావడం జరిగింది. అతను అనౌన్స్ చేసి ఇమీడియట్ గా ఎండి సార్ అతను ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్లబ్ అచీవర్ ఇండియా వైడ్ గా, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్లబ్ అచీవర్స్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ రేపు నాకు తెలిసి ఎండి గారు రేపు లేదా వెళ్ళిండి అనౌన్స్ చేస్తారు. నైటే అనౌన్స్ చేసేది ఉంటే రాలేదు వేరే కారణాల వల్ల, సార్ వేరే బయట ఉన్నారు, అందుకోసం అందుబాటులో లేరు. సో రేపు లేదా వెళ్ళండి మేబీ ఎండి గారు లైవ్ లోకి వచ్చి ఈ జూలై మంత్ రిపోర్ట్ అనౌన్స్ చేస్తారు. మెజారిటీ ఆఫ్ క్లబ్ ఏ అచీవర్స్, ఒకటో క్లబ్ అచీవర్స్ అందరు కూడా మన టీం నుంచి ఉండడం జరిగింది ఇండియా వైడ్ గా. అదే విధంగా ఇండియా వైడ్ గా సెకండ్ క్లబ్ అచీవర్స్ సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ అని చెప్పారు కదా, విత్ ఇన్ 2 డేస్ టైం, జూలై 30 2 డేస్ టైంలోనే మన కంపెనీలో కేవలం 2 అచీవ్ కావడం జరిగింది. ఒకరు మన కంపెనీ నేషనల్ ప్రమోటర్, మీకు తెలుసు మన అప్లైనర్ మనందరికి సీనియర్, మనందరికి మెంటర్, కంపెనీలో ఎండి గారి తర్వాత సెకండ్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మిస్టర్ సిఆర్ సింగ్ సార్. ఆ సిఆర్ సింగ్ సార్ ప్లస్ నేను, మీ అందరి సహకారంతో నెక్స్ట్ పర్సన్ నేనే ఉన్నాను. సో ఇద్దరం మాత్రమే ఇండియాలో ఇప్పుడు ఈ క్లబ్ లో ఉండడం జరిగింది. ఇది త్వరలో ఎండి గారే అనౌన్స్ చేయడం జరుగుతుంది, మీరందరూ వింటారు నేషనల్ ఫోరంలో. డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఏదో నా గ్రేట్నెస్ కాదు, మీ అందరు సపోర్ట్ తోటి మనం చేస్తున్నాం. కానీ నేను అనేది ఏంటంటే నేను అచీవ్ కావడం కాదు, మన టీంలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ కూడా ఈ మంత్ లో కనీసం థర్డ్ క్లబ్ ఫోర్త్ క్లబ్ అచీవ్ అయ్యి మంచి హైట్స్ తీసుకోవడం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు అచీవ్ కావాలి. మన దాంట్లో ఈవెన్ జూలై 31 తారీఖు నాడు జాయిన్ అయిన పర్సన్ కూడా ఒకటో క్లబ్ కంప్లీట్ చేయడం జరిగింది. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఆల్ దోస్ పీపుల్. తర్వాత నేను ఒకరిద్దరితో మాట్లాడిస్తాను. ఈ విధంగా 1 డే 2 డేస్ లోనే ఈ క్లబ్ అచీవ్ అయిన పర్సన్స్ కూడా. డియర్ ఫ్రెండ్స్, ఇక మన కంపెనీలో ఒకటి లైఫ్ టైం క్లబ్ అనేది ఒకటి ఉండడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, మీరు వరి కావద్దు, కొంచెం ఒక 10 నిమిషాలు పావుగంట ఎక్కువనే తీసుకుంటున్నాను, సండేనే కదా, కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, డీప్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను తీసుకుంటాను, మీరు వరి కావద్దు. యాక్చువల్గా అయితే ఒక 40 minutes లో సెషన్ క్లోజ్ చేయాలనుకున్నాను, బట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక లైఫ్ టైం క్లబ్
ఇది ఏంటంటే సార్ మనకు 5వ లెవెల్లో 32 లక్షల మంది యూజర్స్ అవుతున్నారు, ఫిల్అప్ అవుతాయి అందరూ 100% ఫిల్అప్ అవుతాయి. నేను ఏమంటానంటే 5వ లెవెల్లో మనకు టైం లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎప్పటికైనా కావచ్చు. 1 మంత్ కావచ్చు, 2 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ ఎప్పుడైనా కావచ్చు. ఎప్పుడైతే 1 లక్ష మంది యూజర్స్ కార్డు రిజిస్ట్రేషన్స్ అవుతాయో అప్పుడు మిమ్మల్ని కంపెనీ లైఫ్ టైం క్లబ్ అచీవర్ గా గుర్తించి 15 లక్షల రూపాయల హౌస్ ఫండ్, 9 లక్షల రూపాయల కార్ ఫండ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిసి ఒక 24 లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన కంపెనీ. చాలా మంది మన టీం నుంచి ఒక 2 లేదా 3 నేను అనుకుంటాను ఈ మంత్ ఎండింగ్ వరకే ఈ క్లబ్ రీచ్ అవుతారు ఖచ్చితంగా. ఒకవేళ ఈ మంత్ మిస్ అయినా కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా రీచ్ అవుతారు ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఈ క్లబ్ దృష్టిలో ఉంచుకొని పోవండి. ఇన్కమ్ ఏ ఇన్కమ్ కా ఇన్కమ్ ఇండివిజువల్ ఫ్రెండ్స్. మీరు ఏటీఎం కార్డు ద్వారా మీరు కానీ మీ టీం ద్వారా చేసే ట్రాన్సాక్షన్ మీద ఎవ్రీ మంత్ కమిషన్స్ వస్తున్నాయి. మన మొబైల్ పే యాప్ ద్వారా యూజ్ చేసుకున్నటువంటి ట్రాన్సాక్షన్ మీద కానీ సర్వీస్ మీద కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అది కాకుండా వాళ్ళ టీం ద్వారా యాక్టివేట్ అయ్యే కార్డులో నుంచి ప్రతి కార్డు మీద 5 రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఆ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అది కాకుండా క్లబ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది. అది కాకుండా ఈ లైఫ్ టైం క్లబ్ అచీవ్ అయితే ఈ ఇన్కమ్ కూడా ఎట్ ఏ టైం రావడం జరుగుతుంది. మీకు 15 లక్షల రూపాయల హౌస్ ఫండ్, 9 లక్షల రూపాయల కార్ ఫండ్ మీకు రావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ఇన్కమ్ చెప్పబోతున్నాను. చాలా అద్భుతమైన ఇన్కమ్. ఇప్పటి వరకు ఇండియాలో ఏ కంపెనీ కూడా అలాంటి ఇన్కమ్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్తున్నాను మనం చేసేటటువంటి ఖర్చులో నుంచి మన కంపెనీ ఆదాయం ఇస్తుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను మనము సంపాదించే ఇన్కమ్ నుంచి మనకు మొబైల్ పే కంపెనీ ద్వారా ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ నుంచి బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా మీద కూడా అంటే సేవింగ్స్ మీద కూడా మనకి ఇన్కమ్ ఇస్తుంది. ఇలాంటి ఇన్కమ్ ఇస్తున్న కంపెనీ ఇండియాలో నాకు తెలిసి ఇది ఫస్ట్ కంపెనీ అనుకుంటాను ఫ్రెండ్స్. మీరు గమనించండి. ఎలా అంటే ఫ్రెండ్స్ మీరు మొబైల్ పే కంపెనీలో నుంచి ఇన్కమ్ వస్తుంటది కదా, మీకు ఎవ్రీడే డే టు డే వస్తుంది. కొన్ని రకాల ఇన్కమ్స్ డైలీ వస్తాయి, కొన్ని రకాల ఇన్కమ్స్ వీక్లీ వస్తాయి, కొన్ని రకాల ఇన్కమ్స్ మంత్లీ వస్తున్నది, కొన్ని రకాల ఇన్కమ్స్ 3 months కి ఒకసారి వస్తుంది, కొన్ని రకాల ఇన్కమ్స్ హాఫ్ ఇయర్ 6 months కి ఒకసారి 1 year కి ఒకసారి కూడా వస్తుంది. మన కంపెనీకి జరిగే ఇండియా వైడ్ గా జరిగే టర్న్ ఓవర్ నుంచి కూడా మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అవి ఇన్కమ్స్ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లేదు. అవి చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఇయర్లీ క్లబ్ ఇన్కమ్ అని, క్వార్టర్లీ క్లబ్ ఇన్కమ్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. చూడండి, ఎర్నింగ్ మీరు ఎవరైనా సరే మన మొబైల్ పే కంపెనీకి కమిషన్ వస్తుంది కదా, మీకు ఆ కమిషన్ బ్యాంక్ విత్డ్రా చేసుకుంటే మీ టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నా విత్డ్రా చేసుకుంటే వాళ్ళు విత్డ్రా చేసుకున్న ప్రతిసారి, వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రతిసారి మీకు ₹1 కమిషన్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీ టీము నేను ఓవరాల్ కలిపి 1 లక్ష మంది యూజర్స్ ఉన్నట్లయితే 1 లక్ష మందికి నెలకు ఒక్కసారి ఇన్కమ్ విత్డ్రా చేసుకున్నా కూడా మన మొబైల్ పే కంపెనీ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ ఒక్కొక్కరి నుంచి ₹1 వస్తుంది. అంటే ఒక్కొక్కరి మీద ₹1 వచ్చినా కూడా ఒక నెలకు ₹1,00,000 ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఒక నెలలో 3 సార్లు 4 సార్లు 5 సార్లు విత్డ్రాలు చేసుకోవచ్చు. ఎన్నిసార్లు విత్డ్రా చేసుకుంటే అన్ని రూపాయలు చొప్పున మనకు వస్తుంది. ఒకవేళ 3 times విత్డ్రా చేసుకుంటే ఒక్కొక్కరి మీద ₹3 అంటే 1 month లో 1 లక్ష మంది ఇంటూ ₹3 3 లక్షల రూపాయలు. ఈ ఒక్క ఇన్కమే వాళ్ళకి వచ్చినటువంటి ఇన్కమ్ బ్యాంక్ విత్డ్రాలు చేసుకుంటే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఈ ఇన్కమ్ మీరు అబ్జర్వ్ చేస్తే మన కంపెనీ అతి త్వరలోనే బ్యాంకింగ్ సెక్టర్ కి ఎంటర్ కాబోతుంది. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్. మనం కంపెనీ బ్యాంకింగ్ ఎంటర్ అయిన తర్వాత మనకి ఇప్పటి వరకు వచ్చేటటువంటి ఈ కమిషన్స్ ఏమైతే అవన్నీ కూడా డబుల్ అయిపోతాయి. ఆల్మోస్ట్ పెద్ద ఇన్కమ్స్ రావడం జరుగుతుంది. హ్యూజ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంతటితో ఈ ప్రెజెంటేషన్ క్లోజ్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ మీకు జాయిన్ అయిన ఒక 2 days 3 days లోనే చాలా మంది క్లబ్ అచీవర్స్ అయ్యారు మన టీం నుంచి. కానీ వాళ్ళందరి గురించి ఇప్పుడు నేను మాట్లాడించిన టైం లేదు. కానీ ఒకరిద్దరు ఎవరైనా ఉంటే నేను హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్, నేను మాట్లాడిస్తాను. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ముఖ్యంగా ఒకరిద్దరు లేడీస్ గురించి చెప్తున్నాను. మీకు నార్మల్ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి కూడా, ఒక డిజేబుల్డ్ పొజిషన్ లో ఉండి కూడా వాళ్ళు మంచి టీం బిల్డ్ చేయడం జరిగింది. ఇప్పటికి 1000 మంది 100 మంది ఇలా యూజర్స్ ని కంప్లీట్ చేసుకొని వాళ్ళు క్లబ్ అచీవర్ కావడం జరిగింది. కొన్ని వేల కొద్ది టీం బిల్డ్ చేస్తున్నారు, మంచిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి. అందులో ఒక ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి నజీమా బేగం మేడం గారు ఉన్నారు. మేడం ఇప్పుడు అన్మ్యూట్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఆమె జాయిన్ అయిన 1 day లోనే ఆమె క్లబ్ ఏ అచీవ్ కావడం జరిగింది. ఆల్రెడీ 100+ టీం క్రియేట్ చేయడం జరిగింది. ఆ మేడం గారు, మేడం ప్లీజ్ మీరు లైన్ లో ఉంటే ఒక్కసారి మీరు ఒక మాట్లాడమని ఒక 1 minute టైం తీసుకొని 1 minute 2 minutes లో ప్లీజ్. సార్ జై భారత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వామి సార్, నాకు యాక్చువల్లీ అంబాల కుమారస్వామి గారు ఇది మొబైల్ పే కోసం చెప్పారు సార్ ఫస్ట్ టైం నాకు 26th. సో ఏంటి యాప్ అనేది ఒక మీటింగ్ వినండి మేడం.
ఇది మొబైల్ పే అనేసి అన్నారు. సో వన్స్ నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ, ఏదైనా కొత్తగా వస్తే ఏంటి అనేది ఫస్ట్ కనుక్కోవాలి, తెలుసుకోవాలి అనేది. సో దాని ద్వారా నేను ఆ మీటింగ్ విన్నాను సార్. మీ యొక్క